గోదావరి గర్జిస్తోంది. మంజీరా ఉరకలేస్తోంది. హరిద్ర తోరడంతో 3 నదుల ప్రవాహంతో పరివాహక గ్రామాల్లో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. ఎగువ నుంచి భారీ వరదొస్తోంది. శ్రీరామ్ సాగర్ కు బ్యాక్ వాటర్ ముంపుతో బోధన్, సాలూరా, రెంజల్, నవీపేట మండలాల్లో వందలాది ఎకరాల పంట వరద నీటిలోనే కుళ్లిపోతోంది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నవీపేట మండలం ఎంచ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 2000 ఎకరాల్లో పంట నీట మునిగినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. నదీ పరివాహక గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట పొలాలు 10 ఫీట్ల లోతులో 5 రోజులుగా పంటలు కుళ్లిపోతున్నాయి. పంటను చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంట నీటిలో కుళ్లిపోవడంతో ఆవేదన చెందుతున్నారు. తాడ్బిలోలి గ్రామంలో నీట మునిగిన పంటలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ప్రస్తుతం మనం తాడ్బిలోలి గ్రామంలో ఉన్నాం. గోదావరి మహోగ్ర రూపం దాల్చి పంట పొలాలను పూర్తిగా ముంచెత్తింది. దాదాపు గోదావరి మంజీరా నదులు కలయికతో ఇక్కడ పూర్తి స్థాయిలో వరద వచ్చింది. దాదాపుగా ఈ నెల వ్యవధిలోనే 5 సార్లు ముంచెత్తింది. 18 ఫీట్ల మేర నీళ్లు వచ్చాయి. పొలాలన్నీ నీట మునిగాయి. దాదాపు రెంజల్, నవీపేట, బోధన్ మండలాలతో పాటు దాదాపు 5 మండలాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నెల రోజుల వ్యవధిలోనే 5 సార్లు గోదావరి పోటెత్తి పంట పొలాలను అయితే ముంచెత్తింది. ఇళ్లలోకి నీళ్లు కూడా చేరాయి. చాలా ఆవేదన భరితంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు తాడ్బిలోలి గ్రామంలోని పంట పొలాల పరిస్థితి. దాదాపు ఇప్పటికి కూడా ఇంకా 6 నుంచి 7 ఫీట్ల నీళ్లు పొలాలపైన ఉన్నాయి. మొన్న ఉగ్రరూపానికి దాదాపు మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుంది. 3 లక్షల క్యూసెక్లకు పైగా నీళ్ళు వస్తున్నాయి. ఇటు శ్రీరామ్ సాగర్ నుంచి కూడా 4 లక్షల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ పూర్తిగా వరద నీరు ముంచెత్తింది. ముంపు గ్రామాలు ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ గ్రామాలుగా ఉన్నాయి. బ్యాక్ వాటర్ పూర్తిగా ముంచెత్తి పొలాలు నీట మునిగిన పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. స్తంభం ఎత్తులో వరద వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరద రాలేదని గ్రామస్తులు చెప్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ స్థాయి వరదలు వచ్చాయి. వరదల్లో పూర్తిగా పంటలు నీట మునిగాయి. ప్రస్తుతం కొద్దిగా కోలుకుంటున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా పొలాల్లోనే దాదాపు 6 నుంచి 7 ఫీట్ల వాటర్ అయితే ఇందులో ఇంకా అలాగే ఉంది. చాలా రైతులు దయనీయ పరిస్థితులు ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా పంట చేతికొచ్చే దశలో ఈ వరదలు రావడం పూర్తిగా ముంచెత్తడంతో ఆవేదన భరితంగా ఉన్నారు. ప్రస్తుతం రైతులు కూడా ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయి వరదలు చూడలేదనేది ఇక్కడ రైతులు చెప్తున్నారు. పంట పరిస్థితి, ఆ రైతుల ఆవేదన ఏందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే చెప్పండి, అంటే ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎట్లా వరదలు వచ్చినాయి? మీ పరిస్థితి ఎట్లా ఉంది? గత ఒక నెల రోజుల నుంచి ఒక 5-6 పర్యాయాలు వచ్చినాయి సార్. 5-6 పర్యాయాలు వచ్చినాయి. ఈ పాటికి కూడా నాది 30 ఎకరాలు మునిగింది. సుమారుగా తాడ్బిలోలి గ్రామంలోనే ఒక 2000 ఎకరాలు నీటి మట్టం అయిపోయినాయి సార్. ఖాళీ ఒక 15 రోజులు 20 రోజులు అయితే పంట చేతికి వచ్చేది. ఎకరాన 30,000 పెట్టుబడి పెట్టి ఈ పాటికి మొత్తం లాస్ అయిపోయినాం సార్. ఒక 5-6 పర్యాయాలు వచ్చినా కూడా రైతే రాజు అని చెప్తారు సార్ దేశానికి. ఇప్పుడు మరి ఇది అధికారుల నిర్లక్ష్యమా, మరి పోచంపాడిది ఎవరి నిర్లక్ష్యమో అర్థం కావట్లేదు సార్. మాకు కూడా ఏదన్నా రైతుకు భరోసా కల్పించి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను సార్. ఎట్లా ఉంది? గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి వరదలు చూసి ఒక నెల రోజుల్లో దాదాపు 5 సార్లు వచ్చినట్టుంది. ఎట్లా ఉంది సిచ్యువేషన్? సార్, మా తాతలు మా తండ్రులు చెప్పేవాళ్ళు 1983లా 1983లా వచ్చింది పోయింది. అంటే గతంలో అంటే ఉపగ్రహానికి అందుకోలే. ఇప్పుడు 2025లో ఉన్నాం. చంద్రమండలానికి పోతున్నారు కానీ ఈ నీళ్ళని మాత్రం తీసేయలేకపోతున్నాం. అంటే ఇది సమన్వయ లోపమే. అంటే రైతులకు, అంటే అధికారులకు, ఈ నాయకులకు మధ్య సమన్వయ లోపంతో మేము ఇట్లా మునిగిపోయినాం సార్. ఒక్క నెల 5 సార్లు మునిగినాం సార్. 5 సార్లు 1983లా ఒక రోజులు వచ్చినాయట, ఒకటే రోజులో దిగిపోయినాయట. మరి అప్పుడు లేవా? వర్షాలు లేవా? వరదలు లేవా? ఇప్పుడే ఈ సంవత్సరమే ఒకటే నెలలో 5 సార్లు వచ్చినాయి సార్. మా పరిస్థితి ఏంది? ఇక ఊరికోసుకున్నాయి. ఇక మా పరిస్థితి ఏం లేదు. ఊరే వేసుకున్నాడు. ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు వరద ఏ స్థాయిలో వరద వచ్చింది? అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఒకే నెల ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు జరిగినటువంటి వర్షాలలో 5 సార్లు పొలాలు మునిగి రైతులంతా దీన వ్యవస్థలో పెట్టుబడులు పెట్టి ఇంకో 10-15 రోజులలో చేతికొచ్చే పంటను నాశనమైన మన యొక్క బాధతోని రైతు
అందరం దేశానికి వెన్నుముక అని చెప్పేటువంటి పరిస్థితులలో ఈ రకంగా ఒకేసారి 5 సార్లు ఒక్క నెలల పంట మునిగితే ఎక్కడ రాజు అవుతాడు? రాజుకు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాని పైన ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం అధికారులను పంపుతున్నాం, మా ప్రభుత్వం అధికారులను పంపి సర్వే చేస్తారు, కానీ ఒక భరోసా కల్పివ్వాలి. ఆ భరోసా ఏంటంటే మేము పంటకు ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్తే రైతుకు ఒక నమ్మకం కలిగి ఆయన చెడు ఆలోచనలకు పోకుండా దయనీయ పరిస్థితుల్లో సరే ఇంత మునిగిన నాకు ఇంత వస్తుందని ఒక ఆశతో బతకగలుగుతాడేమో ఒక భావన ఉంటుంది. కాబట్టి దయచేసి మరి అధికారుల యొక్క మాకైతే కొట్టొచ్చినట్టు కనిపించే పరిస్థితి ఏంటంటే అధికారుల యొక్క సమన్వయ లోపంతోనే ఈ నీళ్లు నిలకడగా ఉంటున్నాయని చెప్పి ప్రతి ఒక్క రైతుకు అపోహ ఉంది. దీన్ని బట్టబయలు చేయాల్సినటువంటి అధికారులు లెక్కలు కానీ పత్రాలు కానీ తీసి వాస్తవాలు చెప్పాలి తప్ప కానీ పేపర్లో న్యూస్లో పేపర్లో చూసి ఇన్ని క్యూసిక్లు వస్తుంది, ఇన్ని క్యూసిక్లు పోతుంది అంటున్నారు. ఎన్ని రోజుల నుంచి వాటర్ ఉంటున్నాయి? ఇది